ప్రపంచ వాతావరణ సంస్థ, అమెరికాకు చెందిన నోవా కీలక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం శాటిలైట్ పిక్చర్స్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సముద్రంలో జలాలు 0.5 నుంచి 2 డిగ్రీల టెంపరేచర్స్ వరకు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఋతుపవనాల మీద దారుణమైన ప్రభావం పడింది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన జగ్మి తుఫాను కారణంగా ఋతుపవనాలు భయంకరంగా వీక్ అయిపోయాయి. తాజాగా వచ్చిన రిపోర్ట్ కనుక మనం పరిశీలిస్తే ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, దాదాపు ఒక 25 నుంచి 30% ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతాలు, 30 నుంచి 70% ప్రాంతంలో 8% లోటు వర్షపాతం, 70 నుంచి 100% ఆ బిట్వీన్ లొకేషన్స్లో 40% లోటు వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఇంకా 3 మాసాలు ఉంది కాబట్టి మంచి వర్షాలు నమోదు కావచ్చు అనే ఆశ ఒక్కటే మిగిలింది. జూన్ మాసంలో లోటు వర్షపాతం అనేది క్లియర్ అయిపోతాం. తాజాగా అమెరికాకు చెందిన నోవా రిపోర్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఋతుపవనాలు గమనం అనేది ఆందోళనకరంగా ఉంది. మొదటి వారంలోనే ఋతుపవనాలు ప్రవేశించినా అవి విస్తరించినా కూడా వర్షాలు తీసుకురాలేకపోతా ఉన్నాయి. కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం వర్షాలు నమోదు చేశాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక దక్షిణ మహారాష్ట్ర, హర్షాయి, సోలాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే అసలు ఋతుపవనాలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలో అయితే తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా వర్షపాతంలో తీవ్ర లోటు ఏర్పడింది. భారత వాతావరణ శాఖ కూడా తాజాగా గణాంకాలు రిలీజ్ చేసింది. జూన్ 4 నుంచి 18వ తేదీ వరకు రిపోర్ట్స్ రిలీజ్ అయిపోయాయి. ఇక 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 4.2 సెంటీమీటర్లు మాత్రమే వర్షం నమోదైంది. అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు చినుకుపడిన దాఖలాలు. ఇక అత్యధికంగా 63 నుంచి 60% ఉంది ఈ లోటు. కొన్ని ప్రాంతాల్లో 65% లోటు ఉంది. కనీసం 1-2 వర్షాలు కూడా ఇంతవరకు నమోదు కాలేదు. జూన్ మాసం ఇంకో వారం రోజులు ఉంటే జూన్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఋతుపవనాలు అకస్మాత్తుగా స్తంభించిపోవడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన పర్యావరణ పరిస్థితులతో పాటుగా బహుళ వాతావరణ వ్యవస్థల ప్రతికూల ప్రభావమే కారణమని సైంటిస్టులు తేల్చిపడేశారు. జూన్ ఆరంభంలో హిందూ మహాసముద్రంలో ఋతుపవనాల కదలికలు బాగానే ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన జగ్మి తుఫాను కారణంగా వాతావరణ శక్తి అంతా తూర్పు వైపునకు మళ్ళింది. దీనివల్ల ఋతుపవనాలు ముందుకు సాగడం లేదు. విస్తరించినా కూడా వర్షాలు తీసుకురాలేకపోతా ఉన్నాయి. ఋతుపవన ద్రోణి బలహీనపడింది. హిందూ మహాసముద్రం మీదుగా వీచే సోమాలి జెట్ విండ్స్ అంటే తక్కువ ఎత్తులో వీచే ఈ గాలి నెమ్మదించిపోయింది. న్యూడెన్ జూలియన్ అసిలేషన్ MJO అనుకూలంగా లేకపోవడం వల్ల 5 ప్రధాన కారణాలతో ఏకకాలంలో ఋతుపవనాల ప్రగతిని అడ్డుకున్నాయి. వాతావరణ నిపుణులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాటిలైట్ పిక్చర్స్ కనుక పరిశీలించినట్లయితే జూన్ 23 లోపుగా ఋతుపవనాలు కోలుకునే అవకాశం లేదు. అంటే 23వ తేదీ రేపటి వరకు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఋతుపవనాలు 23 తర్వాత ఎలా ఉండబోతా ఉన్నాయి అనేది మరో రిపోర్ట్ రాబోతా ఉంది. ప్రస్తుతానికైతే ఋతుపవనాలు కోలుకునే పరిస్థితి లేదు. ఏదైనా వర్షం పడిందంటే ద్రోణి ఆవర్తనం ప్రభావంతో కొంతవరకు వర్షాలు పడతాయి. ఇక ఋతుపవనాల ప్రభావం ఇప్పటికే దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలపై స్పష్టంగా పడింది. ఖరీఫ్ సాగు, వరి, సోయాబీన్, పప్పుధాన్యాలు నారుపోసే రైతులు సవాలుగా మారింది. విత్తనం వేసుకోవడం జూన్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక సూపర్ ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎల్నినో అయితే క్లియర్. ఇది గడిచిన 150 సంవత్సరాల్లో 1877లో వచ్చిన పరిస్థితులు మరొకసారి రాబోతా ఉన్నాయి. కనీసం 12 రాష్ట్రాల్లో తీవ్రమైన పరిస్థితి, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా కటకట ఏర్పడబోతా ఉంది. గ్రామీణ రైతుల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీయబోతా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 40% పైగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఆహార ధాన్యాలు ఇప్పుడైతే ఏవైతే ధరలు ఉన్నాయో మరో 40% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖరీఫ్లో రావాల్సిన పంటలు కనుక రాకపోతే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక జూన్ 4వ వారం నుంచి MJO అనుకూల దశలోకి మారే అవకాశం ఉంది. 23వ తేదీ తర్వాత ఋతుపవనాలు కొంతవరకు పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, మహారాష్ట్రతో పాటుగా ఒడిశా, జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ కూడా ఈ ఋతుపవనాలు విస్తరించి జూన్ 3వ వారంలో
ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ సంగతి కూడా తేలిపోద్ది. కాబట్టి జూన్ నెలకు సంబంధించి ఎంత వర్షపాతం నమోదు కావాలి, ఏ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, ఏ జిల్లాలో ఎంత వర్షపాతం 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా, ఎంత మాదిరి వర్షం పడింది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.